ఇది ఈరోజు మా పాప అవుట్ఫిట్. చిన్ని పట్టుపావడ, బుజ్జి బ్లౌజ్, ఇండియా నుంచి తెప్పించాను. కట్ శారీ, ఇక్కత్, ఫ్యాన్సీ ఇక్కత్ వస్తుంది. ఈజీ టు డ్రేప్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ అయిన తర్వాత గెట్ రెడీ చూపిస్తాను మీకు. ఇది నా దగ్గర 2 పీసెస్ ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకుందామని చూస్తున్నాను. దీని మీద పింక్ ఉంది కాబట్టి కొంచెం పింక్ షేడ్ ఇట్లా వస్తుందని చెప్పేసి తీసుకున్నాను. చూద్దాం. ఇది ఒకటి, ఇంకొకటి చూపిస్తాను చూడండి. అంతే. ఇదేమో కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పి చూస్తున్నాను. ఈ రెండిట్లో నేను ఫైనల్గా ఏది వేసుకుంటానో మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను చూడండి రెడీ అయినాక. నేను వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తున్నాను. తాంబూలంలో వచ్చేసి శనగలు, నల్ల శనగలు, అరటిపండు, ఒక ఫ్రూట్, మళ్ళీ అంటే ఖచ్చితంగా 2 ఫ్రూట్స్ ఇవ్వాలంటారు కదా. బ్లౌజ్ పీస్ ఒకటి, ఒక రిటర్న్ గిఫ్ట్, పసుపు కుంకుమ. ఫైనల్లీ అంతేను ఈరోజు రిటర్న్ గిఫ్ట్ నేను ఇచ్చేది. నేను ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి చేస్తామో చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఏమేమి కలుపుతామోను. ఫస్ట్ అక్షంతలు, మ్యాండటరీ అక్షంతలు, పూలు. ఐ మీన్ మనము ఇది తీసేసి జస్ట్ ఇవి మాత్రమే వేస్తాము. రెక్కలు, తర్వాత వచ్చేసి ఇవి చాలు. తర్వాత వచ్చేసి చిల్లర. మా పాప గుండు మీద టప పడకుండా కొంచెం చిన్నవి తీసుకుందాం. చాలామంది వీటిల్లో ఇవన్నీ వేస్తారు కదా, ఏమంటారు, చాక్లెట్స్ ఇవన్నీ వేస్తారు. నేను అవన్నీ వేయట్లేదు. మా పాపకి కృష్ణుడు అంటే ఇష్టం, సో కృష్ణుడిని కూడా పెట్టుకున్నాను అక్కడ. నేను ఎప్పుడు మా ఇంట్లో ఇట్లాగా సాంగ్స్ మోగుతూనే ఉంటాయి మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి. తర్వాత వచ్చేసి చెరుకు, కొంచెం పెద్దవి ఉన్నాయి కాబట్టి 7 పీసెస్ అలా వేసాను. ఇవి ఫైనల్లీ రేగిపండు. ఇవే మాకు దొరికినాయి, సో అందుకని ఇవే వేస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ వేద్దాం, మరి సరిపోవట్లేదు అందుకని. ఇంతే గాయస్, మేము చేసేది ఇవేను. దీంట్లో వచ్చేసి కొంచెం నల్ల శనగలు ఉంటాయి చూసారా, అవి కొంచెం యాడ్ చేస్తాను నేను. ఫైనల్లీ ఇంక అందరు వచ్చే టైం అయింది, అందుకని నేను అన్ని రెడీగా పెట్టుకుంటాను. ఫైనల్లీ అయిపోయిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. నేను వెళ్ళి మళ్ళీ రెడీ అవ్వాలి, సో అది కూడా ఉంది అందుకని గాయస్. ఓకే, ఫైనల్లీ నేను గెట్ రెడీ అయిపోయాను. ఇదే ఎలా ఉంది గాయస్ చెప్పండి, బాగుందా? సింపుల్గా రెడీ అయిపోయాను, నో మేకప్. ఓకేనా? లిటిల్ ప్రిన్సెస్ కూడా నాతో పాటు రెడీ అయిపోయింది. ఎలా ఉంది మా పాప అవుట్ఫిట్? చాలా నచ్చింది దీనికైతేను. ఇక్కడ అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ చేసామన్నమాట. సెలబ్రేషన్స్ చేసి నేను ఎలా అంటే అవన్నీ మొత్తం క్యాప్చర్ చేసి ఇట్లా ఎందుకులే అని చెప్పేసి జస్ట్ కొంచెం యాడ్ చేశాను. ఎవరెవరు వచ్చారనేది నాకు కొంచెం మెమరీగా ఉంటుంది కదా, మళ్ళీ అన్నీ వీడియో పెద్దదైపోతుందని చెప్పేసి అలా వదిలేయడం దేనికిలే. అవన్నీ చూసుకుంటే ఫ్యూచర్లో మనకి మెమరీగా ఉండాలి కదా అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ క్యాప్చర్ చేశాను నేను దీంట్లో. అసలు గలబా చేయలేదు, చాలా కామ్గా కూర్చుంది తను, చాలా కోఆపరేట్ చేసింది. క్యూట్ నా తల్లి. అస్సలు షార్వి ఇంత సపోర్ట్ చేసేదని అని కూడా అనుకోలేదు. మేము ఇంకా కూర్చోదని చెప్పేసి చరిష్మా దగ్గర కూర్చోబెట్టాము, బట్ తనైతే సింగిల్గా కూర్చోబెట్టినా కూర్చుంటుంది. సరే, ఎందుకైనా మంచిగా మనం దీపం అవన్నీ పెట్టుకుంటాం కదా, సో దేనికైనా బెస్ట్ ఒకరు పెద్దవాళ్ళు హ్యాండిల్ చేస్తారని చెప్పేసి తన వాళ్ళలో కూర్చోబెట్టాను. నేను నా వాళ్ళలో కూర్చోబెట్టి మళ్ళీ ఇదంతా చేయించడం దేనికిలే, సో అందుకని వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాను. ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాను, అవన్నీ చూడటం అవన్నీ బాగానే కోఆపరేట్ చేసింది నాకు.
నువ్వు అసలు మంచిగా అనిపించింది. భోగి సెలబ్రేషన్స్ అయితే మాకు ఇలా జరిగాయి. తర్వాత మేము సంక్రాంతికి ఏం చేస్తానో తెలీదు. అంటే ఇక్కడ మాకు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చింది అలా చెప్తున్నారు. సో చూద్దాం, దాన్ని బట్టి నేను పెద్ద పిండి వంటలు కూడా ఏం చేయలేదు. సో అందుకని నేను వీళ్ళకి వచ్చిన వాళ్ళకి మాత్రం జస్ట్ ఫుడ్ అనేది నేను చేసి పెట్టాను. అది రైస్ ఐటమ్స్లా చేసి పెట్టాను. అవి కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను. బాగా నా కూతురు అయితే బాగా ఆడుకుంది. ఫ్రెండ్స్ వచ్చారు, దాని ఏజ్ వాళ్ళు వచ్చారు, దానికంటే కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు. మంచిగా ఎంజాయ్ చేసింది. మా ఫ్రెండ్స్ వచ్చారు. సో నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాను. మంచిగా రీల్స్ చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ గాయస్. మేము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమేమి చేశానని కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి వచ్చిన వాళ్ళకి టమోటా రైస్ చేశాను. టమోటా రైస్, ఇది పులిహోర చేశాను. పొంగలి అంటారు మా సైడ్. కొంతమంది డిఫరెంట్గా పిలుస్తారు. కట్టి పొంగలి అంటారు, పొంగలి అంటారు. మేము హాట్ పొంగలి అంటారు కదా, సో ఇది. సో పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. మా క్యూట్ చిరుతల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ఫైనలీ నా కూతురికి హారతి ఇచ్చేసి దిష్టి చేసేస్తాం అందరం. అంతే, దట్స్ ఆల్ టుడేస్ వ్లాగ్. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాద నారాయణ వాసుదేవ. ఫైనలీ ఇది మా భోగి సెలబ్రేషన్స్ ఇంట్లోను. చూడండి, చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేశాను. జస్ట్ ఫ్యామిలీస్, లేడీస్ వరకే పిలిచాను. ఒక 2 or 3 ఫ్యామిలీస్కి అట్లాగా. అంతే. దట్స్ ఆల్ టుడేస్ వ్లాగ్.